మీరే గనక తమిళ హీరో విజయ్ యొక్క సలహాదారు అయితే, మొన్న త్రిష విజయ్ ఎట్లయితే బయటకొచ్చారో, మీరు అలాంటి ఐడియాలు ఇస్తారా? అలాంటి ఐడియా నేను ఖచ్చితంగా ఇస్తాను. అది కరెక్ట్‌గా ఐడియా. పొరపాటున కూడా అట్లా చేయడానికి నేను ఒప్పుకోను. రాజకీయంగా మాట్లాడుతున్నా నేను. ఎథిక్స్ అవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడితే, రాజకీయంగా అది విజయ్‌కి సరైన నిర్ణయం అవుతుందా? రాంగ్ నిర్ణయం అవుతుందా? ఆ ఆలోచన హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? రెండిట్లో ఏమనుకుంటారు అనేది కామెంట్ చేయండి. అసలు విజయ్ అంటేనే తమిళనాడులో ఒక బ్రాండ్ అనమాట ఇక తమిళనాడులో. ఆయన సినిమా వస్తుందంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు ఖచ్చితంగా తిరగ రాయాల్సిందే, డౌటే లేదు. అయితే ఇప్పుడు విజయ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తమిళనాడులో టీవీకేకి స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలకు అడుగుపెట్టి దుమ్మురేపుతున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుని తీరతాను అనేటువంటి ఒక గట్టి పట్టుదలతో కూడా ఉన్నాడు. ఇలాంటి కీలక సమయంలో విజయ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అతని రాజకీయ భవిష్యత్తుని చిక్కుల్లో పడేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నటి త్రిషతో ముడిపడినటువంటి వ్యవహారం తమిళనాడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ రాజకీయాల్లోకి వచ్చే ముందు తన ఇమేజ్ను మరింతగా పెంచుకోవాలని విజయ్ అలాగే త్రిష వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రివర్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మెడకే చుట్టుకుంది, ఎస్పెషల్లీ విజయ్ మెడకి. కొన్నాళ్లుగా విజయ్ తన వ్యక్తిగత జీవితంలో అనేక రకాల పుకార్లను ఎదుర్కొంటూ వస్తున్నాడు. తన భార్య సంగీతతో ఆయనకి విభేదాలు వచ్చాయని, వారు విడిపోబోతున్నారని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన పరిస్థితుంది. ఈ క్రమంలో నేను నటి త్రిషతో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారనేటువంటి ప్రచారం కూడా మొదలైంది, నడుస్తోంది కూడా. అయితే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తికి క్లీన్ ఇమేజ్ ఉండాలని ప్రజలు కోరుకుంటారు. కుటుంబ విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటారు. అయితే త్రిష విషయంలో వస్తున్నటువంటి వార్తలు, అలాగే ఇద్దరు కలిసి నేరుగా ఒక ప్లాన్ వేసుకుని మరి బయట కనిపించడం, అంటే వాళ్ళ ప్లాన్ ఎట్లా ఉండిందంటే, నన్ను ఈ ఎఫ్ఐఆర్ పరంగా భార్యతో విడిపోయి వేరే అమ్మాయితో ఉంటున్నాను, హీరోయిన్తో ఉంటున్నాను అనే అంశంలో నన్ను ఇరికిద్దాం అనుకున్నారు కదా. ఇది అసలు మ్యాటరే కాదు, నేను చూపిస్తాను ఉండండి, నేరుగా నేను అమ్మాయితోనే బయటకు వస్తాను, ఇంకా ఆ విషయం అందరూ మర్చిపోతారు, ఒప్పేసుకున్నాడు కదా అనే ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేసిందే త్రిష అంటున్నారు. ఆ ప్లాన్ వేశారు, బయటకు వచ్చారు, కనిపించారు, మళ్ళీ వెళ్ళిపోయారు ఆ ఫంక్షన్ నుంచి. ఎవరో ఒక పారిశ్రామికవేత్త పెళ్ళి అయితే వచ్చారు, ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు, ఆ పెళ్లికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఓకే, బాగానే ఉంది. ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుని తన మీద ఏదైతే మచ్చ వేశారో ఎఫ్ఐఆర్ అని, ఆ మచ్చ కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయాం కాబట్టి జనం మర్చిపోతారు దాని గురించి అనుకున్నారు. కానీ అది రివర్స్లో విజయ్ మెడకి చుట్టుకుని ఓపెన్గా నేను తప్పు చేస్తాను అనే అంశాన్ని, భార్య ఉండగా వేరే అమ్మాయితో తిరుగుతాను నేను, అండ్ భార్యతో విడాకులు ఇంకా అఫీషియల్గా రాకుండా కూడా నేను తిరుగుతాను, అలాగే భార్య తను ఎప్పటి నుంచో కూడా తన మీద దాడి జరుగుతోందని, వేరే అమ్మాయితో వేరే అమ్మాయితో అఫైర్ ఉందో ఆ విషయం నేను పట్టుకున్నాను, విడిపోతానని చెప్పి కూడా తిరుగుతున్నాడని చెప్పి అమ్మాయి ఏదైతే ఆవిడ వైఫ్ సంగీత ఏదైతే అలిగేషన్స్ చేశారో ఎఫ్ఐఆర్లో, అవన్నీ కూడా నిజమేనని ఇతను బయటకు వచ్చి ప్రూవ్ చేసుకున్నట్లయింది. ఇండైరెక్ట్గా అతను ప్లాన్ అండ్ త్రిష ప్లాన్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ ప్లాన్, ఆ ప్లాన్ ఏంటంటే ఇద్దరం కలిసి బయటికి వెళ్తే మొత్తం పటాపంచలు అయిపోతుంది, ఒప్పేసుకున్నారు వాళ్ళే అనుకుని జనం దాన్ని మర్చిపోతారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే రివర్స్లో ఫీమేల్స్, ఎస్పెషల్లీ మహిళల్లో ఇంట్లో ఒక ఆడ వ్యక్తి పెట్టుకుని అఫైర్ నడపడమే కాకుండా ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగంగా బయటకు వచ్చి ఇట్లా చేశాడంటే, ఇతనికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, యూత్ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఇతను ఏ సందేశం ఇస్తున్నాడు, రేపొద్దున మీరు కూడా భార్యలను పక్కన పెట్టి వేరే వాళ్ళతో హ్యాపీగా ఇట్లా తిరిగి వచ్చిన సందేశాన్ని ఇస్తున్నాడా అనే క్వశ్చన్స్ వాళ్ళు రైజ్ అయ్యి రివర్స్లో ఇది విజయం మెడకు చుట్టుకునేటువంటి సిచ్యువేషన్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. తద్వారా విజయ్ తీసుకున్న నిర్ణయం, త్రిష ఇచ్చినటువంటి ఐడియా తిరిగి విజయ్ మెడకి చుట్టుకుని అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోతుంది.